ఇఫ్ విషెస్ కుడ్ కిల్ అనే కొత్త కొరియన్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న ఏప్రిల్ 24 నుంచి 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు ఉంటుంది. మొత్తం చూడడానికి 6 నుంచి 7 గంటలు పట్టింది. ఇక నేను ట్రైలర్ చూసినప్పుడే నాకు చూడాలని ఫిక్స్ అయ్యాను. నేను కొరియన్ వెబ్ సిరీస్ మామూలుగా నేను వెబ్ సిరీస్లు స్టార్ట్ చేయను, ఎందుకంటే చాలా టైం కావాలి. కానీ ఇది ఎందుకు చూశానంటే ట్రైలర్ నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ట్రైలర్లో చెప్పినట్టు ఒక మొబైల్లో యాప్ మనం కోరిన కోరికల్ని తీర్చేస్తుంది. తీర్చిన వెంటనే 24 గంటల్లో మనల్ని చంపేస్తుందని చూపించారు ట్రైలర్లో. ప్లస్ ట్రైలర్లోనే హారర్ ఎలిమెంట్ కూడా చూపించారు, ఏదో దయ్యం ఉందన్నట్టు చూపించారు. అందుకు చూశాను. మొదటి ఎపిసోడ్ చూసి బాగుంటే మిగతా చూద్దాం అనుకున్నాను. మొదటి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు అంటే 2005లో జరిగినట్టు చూపించారు. అప్పుడు అదే మనకు స్టార్టింగ్లోనే దయ్యం ఉందన్నట్టు, గోస్ట్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసేసారు స్టార్టింగ్లోనే. ఇక తర్వాత హై స్కూల్లో ఒక 5 మంది ఫ్రెండ్స్ మధ్యన జరిగే కథ. ఇక మొత్తం వెబ్ సిరీస్ అంతా 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు హై స్కూల్లో ఉంటారు. ఇక వాళ్ళ మధ్యన అంటే ఈ యాప్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవడము, అందులో ఒకరు చనిపోవడము, ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్లో అతను ఎలా చనిపోయాడు అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడము, ఇంకొకరికి కూడా అదే జరగడము. ఇక 3వ ఎపిసోడ్ అయితే అద్భుతంగా ఉంది. 3వ ఎపిసోడు అంటే దాన్ని ఎలా క్రాక్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే వేరే వాళ్ళ సాయంతో, బ్లాక్ మ్యాజిక్, మాయలు, మంత్రాలు ఇవన్నీ పెట్టుకున్నారు. అంటే మన ఇండియన్ కల్చర్ మాదిరే మనలాగే వీళ్ళు దయ్యాలు, ఆత్మలు, దేవుడు అన్నీ నమ్ముతారు సౌత్ కొరియన్స్ కూడా. సో అక్కడ అంత బుద్ధిజమే కాబట్టి అంత మన హిందూయిజం నుంచే ఉన్నట్టు ఉంటుంది అన్నీ. ఇంతకుముందు కూడా చాలా వెబ్ సిరీస్లో చూశాను. యముడు, స్వర్గము, నరకము ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దాంట్లో మనలాగే. సో 3వ ఎపిసోడ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇక 4వ ఎపిసోడ్ కొద్దిగా కామెడీ టోన్లో వెళ్ళింది. కానీ మళ్ళీ 5th ఎపిసోడ్లో మనకు తెలియని 5 మందిలోనే ఒకరు ఉంటారు. వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్గా ఉంటుంది 5th ఎపిసోడ్లో. ఇక 6th ఎపిసోడ్లో యాక్చువల్ ఫ్లాష్ బ్యాక్ 2005లో ఏం జరిగిందనేసి. అంటే 2008లో జరుగుతుంటుంది వెబ్ సిరీస్ అంతా. ఫ్లాష్ బ్యాక్ 2005లో ఏం జరిగింది, అసలు ఈ యాప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా చంపుతుంది, దయ్యం ఎందుకు, ఎవరు దయ్యం అనేది 2006వ ఎపిసోడ్లో మనకు క్లారిటీ వచ్చింది. ఇక 7వ ఎపిసోడ్ నుంచి ఇక దాన్ని ఎలా స్టాప్ చేయాలి అనే దాని మీద వెళ్ళింది. ఇక 8వ ఎపిసోడ్లో అసలు దయ్యం ఎవరు అనేది మనం అంతవరకు అనుకున్నది కాదు, వేరే అనేసి లాస్ట్ ఎపిసోడ్లో చేశారు. ఇక అంత అయిపోయింది అనుకున్నాను. టైటిల్స్ పడ్డాయి, కానీ ఎండ్ క్రెడిట్స్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టారు సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చినట్టు, సెకండ్ సీజన్కి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఈ వెబ్ సిరీస్ ఇఫ్ విషెస్ కుడ్ కిల్. నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు, హిందీ ఉంది. బట్ నేను ఒరిజినల్ కొరియన్లోనే చూశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. నేను చాలా రోజుల తర్వాత ఒక వెబ్ సిరీస్ చూడడం, అప్పుడెప్పుడు స్క్విడ్ గేమ్ చూసిన తర్వాత మళ్ళీ ఏ వెబ్ సిరీస్ చూడలేదు కొరియన్ది ఫుల్గా. అన్నీ 1-2 చూసి మానేయడమే తప్ప ఇట్లా కంప్లీట్ చేసింది మాత్రం ఇది. ఎందుకంటే ఇది హుక్ చేసింది నన్ను. హారర్ ఎలిమెంట్ బాగుంది అండ్ ఎవ్రీథింగ్, అంటే ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుంది మనకు ఏది ఎందుకు ఏం జరుగుతుంది అనేసి. సో అందుకు నాకు నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5. సో ఖచ్చితంగా చూడండి ఈ వెబ్ సిరీసు. మీకు కొరియన్ వెబ్ సిరీస్లు ఇష్టమైతే ఖచ్చితంగా చూడండి. ప్లస్ హారర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ అంటే భయపడతారు చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా. అంటే భయము, కొద్దిగా బ్లడ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో. సో ఫ్రెండ్స్తో కలిసి చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కొద్దిగా భయపడుతూ, జంప్ స్కేర్స్కి వస్తూ, కొద్దిగా డిస్కస్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, అందరూ ఎంజాయ్ చేయగలిగితే. అంటే ఈ హారరు అండ్ గోర్ పెద్దగా లేదు, కానీ బ్లడ్ ఉంటుంది. సో హారర్ వాళ్ళు ఖచ్చితంగా చూడండి, బాగుంది వెబ్ సిరీస్, డిసప్పాయింట్ చేయదు. మన టైంకి వర్త్ ఈ వెబ్ సిరీస్. 6-7 గంటలు పడుతుంది. సో చూసేయండి ఇఫ్ విషెస్ కుడ్ కిల్, కొరియన్ వెబ్ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.